జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 58వ శ్లోకము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధచేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, నాయందే మనస్సుని ఉంచి నన్నే స్మరిస్తూ నీకు తగిన నీకు చెందినటువంటి సర్వ కర్మలను ఆచరిస్తూ ఉంటే నా అనుగ్రహముతో నువ్వు అన్ని ఆటంకాలను అన్ని కష్టాలను అతిక్రమించగలవు. ఒకవేళ అట్లా కాకుండా అహంకారముతో నా మాట కనుక వినకపోతే సర్వ విధాలుగా చెడిపోతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సంతతము శ్రీమన్నారాయణ స్మరణతో మనము మన పనులను చేస్తూ ఉంటే తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహముతో మనకు ఎదురయ్యేటటువంటి కష్టాలను ఆటంకాలను సులభంగా దాటగలమని, అట్లా కాకుండా నేనే గొప్పవాడిని అనే గర్వముతో శ్రీమన్నారాయణుడి మాటలను శ్రీకృష్ణ భగవానుడి మాటలను కనుక వినకపోతే అన్ని విధాలుగా సర్వనాశనమైపోతామని పరమాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ హెచ్చరికను జాగ్రత్తగా వింటూ మనము ప్రతినిత్యము శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అనే నామస్మరణ చేస్తూ మన పనులన్నింటినీ శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ ఆ భగవంతుడు చెప్పినటువంటి మాటలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్తగా పాటిస్తూ ఆ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత ఏకైక లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధచేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి,
ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కశ్యప ప్రజాపతి అదితికి పయోవ్రతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ అదితి, శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా నువ్వు ప్రార్థన చెయ్యాలి అంటూ ఆ ప్రార్థనా శ్లోకాలను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం కూడా వాటిని అనుసంధానం చేద్దాం. నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ చ సర్వవిద్యా అధిపతయే భూతానాం పతయే నమః. హో శ్రీమన్నారాయణ, నువ్వు సర్వశక్తిధరుడవు, సమస్త జ్ఞాననిధివి, భూతపతివి, పరమ పవిత్రమైనటువంటి వాడివి శివుడవు, నువ్వే రుద్రుడవు. అట్లాంటి ఓ ఈ పరమాత్మ, నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి.
నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మనే యోగైశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే. హో శ్రీమన్నారాయణ, నువ్వే హిరణ్య గర్భుడవు, నువ్వే ప్రాణస్వరూపుడవు, నువ్వే పరమాత్ముడవు. అట్లాంటి ఓ ఈ శ్రీమన్నారాయణ, నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి. సకల యోగములకు సకల ఐశ్వర్యములకు నువ్వే కదా మూలాధారము. అట్లాంటి ఓ ఈ భగవంతుడా, నీకు నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. నమస్త ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః. నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. ఓ శ్రీమన్నారాయణ, నువ్వే ఆదిదేవుడవు, అందరి హృదయములలో ఉండేటటువంటి సాక్షి స్వరూపుడవు నువ్వే. మానవ రూపములో ఉన్నటువంటి నరనారాయణ అవతారమూర్తివి నువ్వే. అట్లాంటి ఓ ఈ భగవంతుడా, నీకు వందనములు సమర్పిస్తున్నాను. ఓ దేవదేవా, నీకు నా గౌరవపూర్వక నమస్సుమాంజలులు అర్పిస్తున్నాను అంటూ భగవానుడిని ప్రార్థన చెయ్యాలి అని కశ్యప ప్రజాపతి అదితికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 58వ శ్లోకము. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.